జై శోభరాజ్ అమ్మ రే మామా పిఠాపురం చూసి దూకు తేడా వస్తే నడుము పొడవైపోతే అయ్యి బాబోయ్ సరలే పోయి పద పద సామాన్లని మన గోడంలో పెట్టుకోవాలి. సొమ్ము సంపాదించడం సులభమే కానీ కాపాడుకోవడం కష్టం మావోయ్. అంతే కదరా మరి. ఏంట్రా అట్లా పడిపోతున్నావు అప్పు బాబోయ్. అమ్మ అన్న అమ్మయ్యా మావా సామాన్లన్నీ తర్వాత చూసుకుందా కడుపు కరకరలాడిపోతుంది. నిజమేరా నాకు కూడా కరకర. ఒరే మన అటుకులు ఉన్నాయిగా గుర్తు చేసావు తీసుకురా తీసుకురా. ఈ లోపల నేను సైజులు చూసుకుంటా. లక్ష ఒరే సైజులు ఏమైందిరా? అది పిలుపా అరుపా? పులి కేక. ఎందుకో పులి కేక? మన ఇంట్లో దొంగలు పడ్డారు మావా. ఎవరికా? మనం వెళ్ళి ఎవరింట్లో పడతాం కానీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో పట్టం ఏంటరా ఎదవా? నా అటుకులు సంచి ఎవడో కొట్టేశాడు. అవును అటుకులు మనసు పడి రామానాయుడు గారి ఇంట్లోంచి తెచ్చుకున్న అటుకులు ఎవడో కొట్టేశాడు. సాపతిండు కూడా హుస్కాకి. అయ్యో సాపతిండు ఖచ్చితంగా ఈ తోటలోకి అయ్యి బాబాయ్. మళ్ళీ బాబాయ్ మోహన్ బాబు గారి ఇంట్లోంచి మోజు పడి తెచ్చిన పుష్ రేడియో సామాన్లు మొత్తం పోయాయి పోనీ ఏదో రేడియో. రే ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంచి సోనీ టీవీ కొట్టుకొద్దాం. ఊరుకోనా అల్ఫా హోటల్ నుంచి మంచి బిర్యానీ కొట్టుకొచ్చా రాసిద్దాం. దామ్మా అగురా యాగు ఆగమ్మా. ఇచ్చాలేమ్మా చిన్న పిల్లడు కదా కొంచెం కొంచెం తినమ్మ పరవద్దే. అత్త కూడా తినెత్తి ఆఖరిని ఎంగిలిసి నాకేవాడు కదా. అలా కుక్కల మెక్కి సావకపోతే కొంచెం కొంచెం తినచ్చుగా. ఉండు నీళ్ళు అట్టుకొస్తాను. తింగరాదా ఉన్న నీళ్ళు ఒలకపోసి మళ్ళీ నీళ్ళు తేవడం ఏంట్రా? ఆ మొక్క నేను కడుక్కోక ముందు చెప్పాలి. నువ్వేం తినక్కలేదు నేనే తెచ్చుకుంటా. తలుపులు వేసున్న ఇడ్లు ఏడేంటి తాగి చెట్టు కింద పడుకున్నాడో ఏమో. ఉన్నాయిగా తీసేస్తే పోలే. తలుపులమ్మ తల్లి ఓ నా అంకాలమ్మ తల్లి తాళం వచ్చేసేవి చూపించు తల్లి. ఎవరు? మామ దెయ్యం పట్టినోళ్ళ పరుగు. నిజంగానే లోపల దయ్యం ఉందిరా. ఆడదయ్యం అమ్మో నేను ఎప్పుడు దయ్యాన్ని చూడలేదు. నువ్వు పిరుకోడివి. అదే వాచ్మెన్ కూతురు అయ్యి ఉంటది. మరైతే బయట తాళం వేసిందేంటి? అదే పిచ్చిదో అయ్యి ఉంటది. అమ్మో నేను గనక నీళ్ళ కోసం లోపలికి వెళ్ళుంటే గోరలతో గీరి పళ్ళతో రక్కేసి ఉండేది. నీ దగ్గర కత్తుంది కదా వేసాయి. అవును కత్తింది కదా. భలే గుర్తు చేసావురా. చూడు మామ నువ్వేమీ చదువుకోలేదు అందుకే నీకు అన్ని అనుమానాలు. నేను 3వ తరగతి 6 సార్లు తప్పాను. నాకు అన్ని తెలుసు. నీకేం భయం లేదురా? దయ్యం కుస్తీల్లో మస్తు పేరుంది నీకు. వెళ్ళు. భయంగా ఉందిరా. పులి లాంటి వెనకాల నేనున్నాను. అంతేనట. ధైర్యంగా వెళ్తాను. కదిలితే పొడి చేస్తా. ఎవరు నువ్వు? నా పేరు పిఠాపురం. నా పేరు చెప్తే పిసుకలు కూడా నీళ్ళాగవు. పొడి చేస్తా. అది సరే ఎందుకు వచ్చావు? నీళ్ళు. నీళ్ల కోసం గోడ దూకేవా? బంగారం కూడా కావాలి. ఇచ్చే 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 ఇచ్చే. గాజులేగా ఇస్తాను. ఇస్తే బయటికి వదిలేస్తావా? వదిలేస్తా. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. చెప్తారా? హలో 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 అను ఫాదరా? అవును. ఏం కావాలి? కావాల్సింది మీకే. మీరు అనుకున్నట్టు మీ అమ్మాయి తప్పిపోలేదు. మేమే తప్పించాం. కిడ్నాప్. అయితే ఈ విషయం పోలీసులకు చెప్తే పొడిచి పారేస్తాం. షాక్ అయ్యారా? నేను చెప్పిన అమౌంట్ ఇస్తే మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి వదిలేస్తాం. లేకపోతే చంపేస్తారు అంతేగా? నేను జోక్ చేయట్లేదు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నీ కిడ్నాప్ కొత్త? లేదు అలవాటే. వాయిస్ కూడా స్టడీగా లేదు. ఏ కాలేజీలో చదువుతున్నావు? అది నీకు అనవసరం. ఏ అమ్మాయి దక్కాలని లేదా? హైదరాబాద్ నుంచి ఇలాంటివి 60 కాల్స్ వచ్చాయి. అమ్మాయి మీ దగ్గరే ఉందని నమ్మకం ఏంటి? నమ్మి తీరాలి. లేకపోతే నష్టపోయేది మీరే. నమ్మడానికి నాకేం అభ్యంతరం లేదురా. అమ్మాయి మీ దగ్గరే ఉందని ప్రూవ్ చేయి. ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నావు? పక్కన సౌండ్ చూడబడుతున్నా పర్లేదా? చూడు మిస్టర్ కిడ్, సారీ కిడ్నాపర్, ముందు అమ్మాయితో మాట్లాడించు, తర్వాత మనీ గురించి మాట్లాడుకుందాం. కిడ్నాప్ చేసే ముందు ఫార్మాలిటీస్ నేర్చుకోరా, పైకి వస్తాం. బాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? మనసు మార్చుకొని
మనసు అనేది ఉందా నీకు? నేను మనిషినే. నాకు కోపం, జాలి, హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయి. పని పాట లేక ఈ పళ్ళు నీళ్లు తెచ్చా అనుకున్నావా? ఎలా నమ్మేది? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోయినసారి వచ్చినప్పుడు పోలీస్ ప్రాబ్లంలో ఉన్నాను, పెద్దగా పట్టించుకోలేదు. తిండి లేక ఎండిపోతామని మళ్ళీ వచ్చాను. తీసుకో. నీ పేరు ఎలాగో నాకు తెలీదు, కనీసం తిరిగి వచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నీకే ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. జస్ట్ ఫ్రెండ్లీగా. నువ్వు అబద్ధాలు చెప్తే నమ్మేంత అమాయకురాలి కదరా ఇడియట్. నిన్ను రేప్ చేయాలనుకుంటే 2 నిమిషాలు, చంపాలనుకుంటే 2 సెకండ్లు. కానీ నేను అందుకు రాలేదు. నిన్నెలా నమ్మాలరా? ఓకే, వదిలేయడమే కదా నీకు కావాల్సింది. దానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, నేను గోడ దూకి తాళం పగలగొట్టడం, లేదా నిన్ను గోడ ఎక్కించడం. ఏది సేఫ్టీయో నువ్వే ఆలోచించుకో. అయితే గోడ మించి దిగిపోతాను. అయితే నా మీద కాళ్ళు పెట్టెక్కు. నువ్వు మాటిని రకం కాదు. కాలు పెరిగిందా? అబ్బో. ఆహా. హలో బాను, దాని బాబుకు ఫోన్ చేసావా? చేశాను. డబ్బు కప్పుకున్నాడా? ఒప్పుకోలేదు, వాయించాడు. అసలు అమ్మాయి మీ దగ్గరే ఉందని రుజువు ఏంటని క్లాస్ తీసుకున్నాడు. వాడు చాలా ముదురులా ఉన్నాడు రా బాబు. అయితే గోడ మించి ఒక వాక్మెన్ విసిరే. ఏ పాటలు వింటావా? పళ్ళు రాలగొడతాను నీ యబ్బా. ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ చేసి నీకు ఇస్తాను. అది తీసుకెళ్ళి వాడు బాబుకి వినిపించు. ఆడి తల జేజమ్మ కూడా దిగొస్తుంది. అలాగే రే, అమ్మాయి జాగ్రత్త. సర్లే.